మాట్లాడితే భారతదేశాన్ని ఉత్తరం దక్షిణం ఉత్తరం దక్షిణం అంటూ ఉంటారు. ఆంధ్రాని తెలంగాణ విభజన సమయంలో తెలంగాణ ఇవ్వకపోతే మేము ఈ భారతదేశానికి సంబంధించిన ఒక అన్న స్టేట్మెంట్లు చూసాం, అలాంటి నాయకుల్ని చూసాం. ఆంధ్రాని విభజిస్తుంటే ఆంధ్ర వాళ్ళు మేము ఇక్కడ సంబంధం లేదు, మేము భారతదేశంలో ఉన్నవన్న స్వయం నాయకులు నా దగ్గర అన్నారు. అంటే తెలంగాణ ఇవ్వకపోయినా ఆంధ్ర ఇవ్వకపోయినా విడగొట్టినా మేము భారతదేశంలోంచి విడిపోతామన్న మాటలు మీరు ఎలా మాట్లాడతారు? అంటే ప్రతి ఒక్కరికి కోపం వచ్చినప్పుడల్లా కట్ చేయడానికి భారతదేశం ఏదైనా కేక్ ముక్కడ్డా మీ అందరికీ? కట్ చేయడానికి భారతదేశ సమగ్రతని విధ్వంసం చేయడానికి ఒక్కడు ఉంటే నాలాంటి వాళ్ళు 10 కోట్ల మంది బయటకు వస్తారు. తస్మాత్ జాగ్రత్త. నార్త్ సౌత్ డిబేట్కి నా సమాధానం ఒకటే. ఉత్తరాదిన ఉన్నది హిమాలయాల్లో, ఉత్తరాదినున్న హిమాలయాల్లో ఉంది పరమశివుని కైలాసం. దక్షిణాదిన ఆయన కుమారుడు కుమారస్వామి మురుగన్ నివాసం. ఈ దేశాన్ని విడగొట్టే ధైర్యం సాహసం ఎవ్వడికి ఉందని నేను అనుకోను. ఆ భయం నాకు లేదు. వారు ఎంచుకున్న ప్రదేశం ఈ భారతదేశం. అలాంటి దేశాన్ని విడగొట్టాలి అనుకుంటే ఒకసారి ఆలోచించి మాట్లాడండి. భాష వేరు, భావం వేరు. మీరు బయట వారు, మేము లోపల వారం. మీరు ఉత్తరాది వాళ్ళు తెల్లగా ఉంటారు, మేము దక్షిణాది వాళ్ళు నల్లగా ఉంటామంటే మా ఇంట్లోనే ఒకళ్ళు, మా అన్నయ్య 6 అడుగులు 2 అంగుళాలు 3 అంగుళాలు, నేనేమో 5 అడుగులు 9 10 అంగుళాలు నేను. మా బంధువుల్లో అన్ని రకాల వాళ్ళు ఉంటాం. కొంతమంది నల్లగా ఉంటాం, కొంతమంది తెల్లగా ఉంటాం. ఏం చెప్తాం దీనికి? అర్థం పర్థం లేని మాటలేంటి ఇవన్నీ? ఇలాంటి మాటలతోటి దేశాన్ని విచ్ఛిన్నం చేయకండి. రాజకీయ వైరుధ్యాలు వేరు, ఆ వైరుధ్యాలు ఉండడం సహజం. వైరుధ్యాలు ఉన్నాయి అనే నెపం మీద దేశాన్ని ముక్కలు చేయకండి. దక్షిణాదినున్న సెంగోల్, ఉత్తరాదినున్న ఢిల్లీ పార్లమెంట్లో ఉంది. ఒకవేళ వైరుధ్యం వస్తే వేర్పాటువాదం విడిపోమని కాదు, అది కాదు, కలిసి పరిష్కారం వెతకమని. డీలిమిటేషన్ ఉంది ఈ రోజున. డీలిమిటేషన్ జరిగితే పార్లమెంట్ సీట్లు దక్షిణాదికి తగ్గిపోతాయి అంటే అసలు తగ్గుతాయా లేదనేది డిస్కషన్ పెట్టండి. దానికి నేను రూపీ సింబల్ మార్చేస్తాను, నా భాషలో పెడతానంటే అప్పుడు మేము తెలుగులో కూడా పెట్టాలి. దానికి కన్నడ వాళ్ళు కన్నడలో పెట్టాలి, గుజరాతీ వాళ్ళు గుజరాతీలో పెట్టాలి, మహారాష్ట్ర వాళ్ళు మహారాష్ట్రలో పెట్టాలి. దేనికైనా ఒక వివేకం, ఆలోచన ఉండద్దా? ఉన్నత పదవుల్లో ఉన్నవారు మీరు చాలా ఆలోచించి చేయాలి. చాలా ప్రభావితం చేస్తాయి మీ మాటలు. ఒకటి విధ్వంసం చేయడం తేలిక, ఒకటి నిర్మాణం చేయడం తేలిక, కష్టం. నేను వివక్ష అనిపించలేదు అనుకుంటున్నారా మీరందరూ? తమిళనాడులో పెరిగినప్పుడు 14 ఏళ్ల వయసులో నేను తమిళనాడులో పెరిగినప్పుడు మైలాపూర్ స్కూల్ ఉన్నారే, గొల్టింగ వాడ అని పిలిచేవాడు. నేను నాకు అర్థమయ్యేది కదా గొల్టి అంటే ఏంటి అనుకునేవాడిని. అదొక డెరిగేటెడ్ టర్మ్ అది. నేను మా మాస్టర్ గారిని అడిగాను, రామ్నాథన్ గారిని అడిగాను, సార్ ఇంత మాదిరి சொல்றாங்க సార్, గొల్టిని சொல்றாங்க సార్ అంటే ఆయన నాకు ఒకటే మాట చెప్పాడు. వాళ్ళని పిలిచాడు, వాళ్ళు తిట్టాడు ఏదో. ఏంటి సార్ గొల్టి, ఎందుకు సార్ గొల్టి మీనింగ్ అంటే ఆయన ఏదో నవ్వి వదిలేసి ఆయన ఒక మాట అన్నాడు, అరే తెలుగుని రివర్స్ பண்ண గొల్టి అని சொல்லுவாங்கடா, அப்படி என்ன பெரியார் வந்து தெலுங்குக்காரன் தான்டா, பெரியார் வந்து தெலுங்குக்காரன் தான், బలిజన్ నాయకుడు సార్ అవరు. ఆ టైంలో ఇప్పుడు మన తిరుపతి రాయలసీమలో ఉండే బలిజ నాయుడు కులానికి చెందిన వ్యక్తి పెరియార్ గారు, తెలుగు. ఆయన ద్రావిడ ఉద్యమ రూపకర్త. సో అందుకని భాషదేముంది? అందుకని దీన్ని పెట్టుకొని విధ్వంసం క్రియేట్ చేయడం సరైంది కాదు. నేను మీకోసం
జన సైనికులకి, వీర మహిళలకు, నాయకులకు, అండగా ఉన్న శ్రేయోభిలాషులకు, ఆదరించిన ప్రజలకు, నమ్మి నిలబడ్డ సహచరులకు ఒకటే చెప్పదలుచుకున్నాం. మీరే నా బంధం, మీరే నా అనుబంధం, మీరే ఈ జనసేనానికి రక్త సంబంధం. మనందరికీ ఒక కీలక కర్తవ్యం ఉంది. దాని గురించి మాట్లాడుకోబోయే ముందు కవి శేషేంద్ర వాక్యాలు చెప్పి ముగిస్తాను. ఒక తరాన్ని ప్రసవింపజేయడం అంటే ఒక తమాషా కాదు, ఒక నిండు కళల జగత్తుని మేల్కొల్పడం. ఒక దశాబ్దన్నర రాజకీయ ప్రస్థానంలో అలుపెరిగిన పోరాటం చేసిన తర్వాత లభించిన చారిత్రాత్మక విజయం అది. అందుకని మీ అందరికీ చాలా బాధ్యతగా ముందుకెళ్దాం. ఈ విజయం పుట్టుకే 100% స్ట్రైకింగ్ రేట్. అందుకే దేశం మొత్తం చూసింది. ఆ బిడ్డని మనం కాపాడుకోవాలి, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మనందరం ఈ బిడ్డ పట్ల ఎరుకుతో ఉండాలి, బాధ్యతతో కాపాడుకోవాలి. జనసేనాని శిశువు తనని తను కాపాడుకోగలిగే వరకు మనం ఈ బిడ్డని కాపాడితే అది పెరిగి పెద్దై సమాజాన్ని కాపాడుతుంది, దేశాన్ని రక్షిస్తుంది, విశ్వశాంతికి బాటలు వేస్తుంది. అందుకే ఈ బిడ్డని మనందరం కంటికి రెప్పలా కాపాడుకుందామని చెప్పి శపథం చేద్దాం. ఒక అవతారం, దాని పుట్టుక ఎలా ఉంటుందో మహాకవి శ్రీశ్రీ కవితా పంక్తుల్లో చెప్పి ప్రసంగాన్ని ముగిస్తాను. యముని మహిషపు లోహగంటలు మబ్బు చాటున కణేల్మన్నాయి, నరకలోకపు జాగిరమ్మలు గొలుసు తెంచుకు ఉరికి పడ్డాయి, ఉదయ సూర్యుని సప్తాహయములు నురగలెత్తే పరుగు పెట్టాయి, కనకదుర్గా చండసింహం జూలు విదిలించింది, ఇంద్రదేవుని మనపటి ఏనుగు ఘీంకరిస్తూ సవాల్ చేసింది, ఆది సూకర వేదవేద్యుడు గుర్ఘరిస్తూ కోరసాచాడు, పుడమ తల్లికి పురిటి నెప్పులు కొత్త సృష్టిని స్ఫురింపింపజేశాయి, పుడమ తల్లికి పురిటి నెప్పులు కొత్త సృష్టిని స్ఫురింపించాయి. దీనిని లోతుగా ఆలోచించి ఇక మన ఆలోచన తీవ్రత, భావ తీవ్రత అన్నీ ఉంటాయి. జన సైనికులు మీరు జాగ్రత్తగా ఉన్నంత కాలం మన ఎమ్మెల్యేలు అందరూ బాగుంటారు, మన మంత్రులందరూ బాగుంటారు, నేను కూడా బాగుంటా. మీరు డిసిప్లిన్లో పెట్టాల్సింది మమ్మల్ని కూడా డిసిప్లిన్లో పెట్టండి మీరు. అందుకని 11వ ఆవిర్భావ దినోత్సవం ముగించుకొని 12వ ఆవిర్భావ దినోత్సవం వైపు వెళ్తున్న మీ అందరికీ వచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ పెద్దలకి, నాకంటే వయసులో పెద్దైన వారందరికీ నా నమస్కారాలు తెలియజేయండి, పాదాభివందనాలు తెలియజేయండి. అందరూ క్షేమంగా ఇళ్లకు వెళ్ళండి. సర్వే జనో సుఖినో భవంతు. జై జనసేన, జై జనసేన, జై భారత్, జై హింద్. జాతీయ గీతం. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा, तव शुभ नामे जागे, तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा। जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे, जय 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 हे।